సమానముగా మనముండే అచ్చట ఇక్కడ కాదండి. ఎలా ఉండాలంట? ప్రభుత్వ సమానంగా వారసత్వంలో కానీ, సింహాసనం మీద కానీ, కుమారత్వంలో కానీ, స్వాధీనం అంటే స్వాస్థ్యములో కానీ సమానంగా ఉండేవారంగా ఉండాలంటే అట్టి పాటి సర్దుబాటు ఇక్కడికి మనము సిద్ధం చేసుకోవాలి. ఆడ పోయినాక పెళ్లికి పోతున్నాము, పెళ్లి కూతురు వల్ల మనం కూడా ఉండాలి అంటే దానికి తగినట్లు పోవాలా లేదా? చెప్పండి రా. అలాగా మనము కూడా ఆయనతో సమానంగా ఉండాలి అంటే ఆ సమానత్వానికి తగినటువంటి మూల్యం ఇక్కడ చెల్లించాలి. కావాల్సినటువంటి పరిస్థితులన్నింటినీ సరి చేసుకొని వెళ్ళేవారుగా ఉండాలి. కొద్ది సమయం దేవుడి వాక్యము అసలు మన బ్రదర్ మీద ద్వారా విందాం. రండి. దేవుని వాక్యం చూసుకొని మరి దేవుని వాక్య ప్రకారంగా మనం ప్రార్థన చేద్దాము. సామెతల గ్రంథము 28వ అధ్యాయం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం అందరూ కలిసి చదువుతున్నాం. అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లును, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును. అలా చదువుతున్నాం. అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లును, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును. ప్రభు సహాయం కోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగలిగిన దేవ, దయగలిగిన మా స్వామి, కరుణగలిగిన మా తండ్రి, ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి తండ్రి, తండ్రి ఇంతవరకు మనం కాచి కాపాడి సత్యంలో నుంచి నేడు సభలో ఈ పరిశుభాలయంలో ఈ భాషలో చేయగలిగిన ప్రార్థించిన తండ్రి, మరి ఇచ్చిన శ్రేష్టమైన సమయం యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనంలో అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లును, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అయితే మరి ఏం చేయాలంటే ఒప్పుకొని విడిచిపెట్టాలి. దాచిపెడితే వర్ధిల్లలేదు. చూడండి, మరి కీర్తన గ్రంథము 139వ అధ్యాయం 139వ
139 అధ్యాయము. మరి ఇక్కడ పదకొండు చూసినట్లయితే మరి దావీదు మరి ఆయన చేసే దాంట్లో దేవుడితో చెప్తా ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుంట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. ఇక్కడ యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుంట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. మరి దేవుడు ఏం చేస్తా ఉంటున్నాడు? పరిశోధించి తెలుసుకు. ఎక్కడ అంటున్నాడు చూడండి, 23వ వచనంలో చివరిగా అదే అధ్యాయంలో, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకొనుము. చూడుము. అయితే ఇక్కడ అంటున్నాడు, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొను, నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకొను. నీకు ఆయాస్కరమైన మార్గం నా ఎందున్నదేమో చూడుము. అయితే మరి దేవుడైతే హృదయములను తెలుసుకునేవాడు. హృదయాంతరమును ఎరిగిన దేవుడు, మన హృదయ రహస్యము కూడా ఎరిగిన దేవుడు. మనుషులైతే మరి పై రూపాన్ని చూస్తారు, దేవుడైతే హృదయాన్ని లక్ష్య పెడతాడు. మన హృదయాన్ని ఎరిగిన వాడు. ఇక్కడ అంటున్నాడు, నా హృదయము తెలుసుకొను, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొను, నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకుని. మన ఆలోచన కూడా ఆయన దావీదు అంటున్నాడు, నా ఆలోచన కూడా తెలుసుకొను. అయితే ఇవన్నీ తెలుసుకోమంటూ ఇంకా దేవుడు చెప్తున్నాడు, నీకు ఆయాస్కరమైన మార్గము నా ఎందున్నదేమో చూడుము. అయితే మరి ఈయన ఒప్పుకుంటా ఉన్నాడు, దేవుడితో పడంబడిగా చేస్తా ఉన్నాడు. ఈయన చెప్తా, ఇక్కడ చూస్తే మనం మొదటి నుంచి చూస్తే ఈయన చెప్తా, సరి చేసుకుంటా, దేవుడికి ఒప్పుకోవడం చేసుకుంటా మరలా అంటున్నాడు, దేవుడికి చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నీకు ఆయాస్కరమైన మార్గము. ఎవరికి ఆయాస్కరమైన మార్గము? దేవుడికి ఆయాస్కరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. మార్గము ఎట్లా ఉండాలంటే దేవునికి సరైనదిగా ఉండాలి. మరి మార్గము మరి అటు ఇటు ఉండక సరిగా ఉండాలన్నమాట. ఉంది కదా, నీ కన్నులు అటు ఇటు చూడక సరిగా ఉండవాలి. అదే అలాగే మరి మన మార్గము, మనం నడిచే నడకలో, మరి మనం మార్గంలో, ప్రవర్తనలో మనం ఏది చేసినా కూడా మరి అది ఎట్లా ఉండాలంట? నా యందున్నదేమో నీకు ఆయాస్కరమైన మార్గం. మరి ఈ మార్గం, మనం నడుచున్నటువంటి మార్గము, మనం నడుస్తున్నటువంటి త్రోవ, మనం చేస్తున్నటువంటి మరి పనులు, మనం చూస్తున్నటువంటి దృష్టి, ఇదంతా కూడా మరి ఆ మార్గము దేవుని దృష్టికి మరి యథార్థంగా ఉన్నదా, దేవుడికి సరైనగా ఉన్నదా, మరి మన ఇష్టానుసారంగా ఉన్నదా, మరి నాది ఎట్లా ఉన్నదో చూడయ్యా అంటున్నాడు. నీకు ఆయాస్కరమైన మార్గము నా యందున్నదేమో చూడమంటున్నాడు. ఇక్కడ మరి ఆయనకు దేవుడితో చెప్తా ఉన్నాడు, దేవుడు ఎట్లా అయితే ఎట్లా ఉండాలని? దేవుడికి ఇష్టకరంగా ఉండాలి, దేవుడికి ఇష్టకరంగా ఉండాలి, దేవుడి మార్గంలో నడవాలని. దేవుడికి ఏదైతే సరైనదిగా ఉంటుందో, దేవుడు మరి అనుకున్నట్లుగా దేవుడి మార్గంలోనైనా నడవాలని. ఎందుకని? దేవుడి మార్గము పరిశుద్ధమైనది. కీర్తన గ్రంథంలో 77 నుంచి, దేవా నీ మార్గము పరిశుద్ధమైనది. ఆయన మార్గం పరిశుద్ధమైనది. ఆయన మన దేవుడు ఎటువంటి వాడు? పరిశుద్ధుడు. అయితే మన పరిశుద్ధమైనటువంటి మార్గంలో నడవాలని. అయితే ఈయన నడిచేది తనకు సరైనదిగా లేదేమో, ఒకవేళ ఆయన నడిచినా కూడా మరి ఒకడు పోనదు
ఒకడు పోవడం సరైనదిగా కనబడను, అది తనకు అది మనం దారి. అయితే మనం పోయేది మన ప్రవర్తన మనకి ఎట్లా ఉంటుంది, సరిగానే ఉంటుంది. కానీ దేవుని దృష్టికి మార్గము సరైనదిగా ఉండదు. అందుకు కాబట్టి అంటున్నాడు, నీకు ఆయాస్కరమైన మార్గము. ఎవరికి ఆయాస్కరమైన మార్గము? దేవునికి ఆయాస్కరమైన మార్గం. మనం నడుచున్నటువంటి మార్గము మరి ఎట్లా ఉన్నదో మరి మనము కూడా అంటున్నాడు, నీకు ఆయాస్కరమైన మార్గం నా ఎందున్నదేమో చూడు అంటున్నాడు. మనము కూడా మనం నడిచేటువంటి నడక మరి మార్గము మరి దేవుడికి ఇష్టకరంగా ఉన్నదా లేదా మన ఇష్టానుసారంగా ఉన్నదా మనము కూడా మరి ఈ సమయంలో దావీదు వల్లే పరీక్షించుకోవాలన్నమాట. ఇక్కడ అంటున్నాడు, నేను మొదటి వచ్చిన చూస్తే, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. ఎట్లా అంట? పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుంట నేను లేచుట నీకు తెలియదు. మనం కూర్చునేది లేచేది కూడా అంట దేవునికి తెలుసు అంట. ఆయన కనులకు మరుగైనది లేదు. యెహోవా కనులు ప్రతి దాన్ని నిదానించి చూస్తున్నాం. మరి ఏది కూడా ఆయన కనులకు మరుగైంది లేదు. మనం అనుకుంటాం మనల్ని ఎవరు చూడలేదు అనుకుంటాం, కానీ దేవుని కనులకు మరుగైంది లేదు. ఆయన మరి ఆయన కను దృష్టి ఏమన్నది, తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచడానికై యెహోవా కను దృష్టి లోకమందంతటా సంచారం చేయొచ్చు. నీ మీద నా మీద కాదు. ఎక్కడుందంట? లోకమందంతటా. ఎందుకని? యథార్థ హృదయం గల వారిని బలపరచడానికి. ఇక్కడ ఏమంటున్నాడు, నేను కూర్చుంట నేను లేచుట నీకు తెలియదు. మనం కూర్చునేది లేచేది కూడా దేవునికి తెలుసు. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు. మనకు తలంపు ఒక పని చేయాలని కానీ లేకపోతే ఒకటి చేయాలని మనకేమొచ్చింది? తలంపు వచ్చింది. ఈ తలంపు మనకు పుట్టక మునిపే అంట దేవుడు ఏం చేస్తాడంట, మన మనస్సును గ్రహించేవాడు అంటాడు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. మన నడకను కూడా మన పడకను కూడా పరిశీలన చేసి ఉన్నాడు. నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలుసుకుంది. చూడండి, మాట అంట మన నాలుగుకు రాకమునిపే దేవునికి అది పూర్తిగా తెలుస్తుంది. మనుషులు చూడండి, కొంతమంది ఏం చేస్తారు, మాట్లాడే మాటలు ముందే ఏం చేస్తారు, కనుక్కుంటారు. అయితే మనుషుడు కంటే దేవుడు ఇంకా మాట నాలుగుకు రాకమునిపే ఆయన ఏం చేస్తాడంట, గ్రహించేవాడుగా మనం దాని చెప్తా ఉన్నాడు. అది నీకు పూర్తిగా తెలుస్తున్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. ఎటుపోయినా కూడా వెనుక ముందంట ఆవరించి ఉన్నామన్నమాట. ఆయనకు ఇంకా మరి ఆయన లేకుండా మనం ఎక్కడికి కూడా, ఆయన కన్నులు లేకుండా ఆయన దృష్టి లేకుండా మనం ఎక్కడ కూడా నడిచేవాము కాదంట. ఎట్లా ఉన్నాడంటే మనకు వెనుకను ముందును ఆవరించి ఉన్నావు అంటున్నాడు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఆయన చెయ్యి మరి అది మన మీద ఉంచాడంటే. ఇక్కడ చూడండి, మరి 8వ వచనం 7వ వచనం, నీ ఆత్మ యొక్క నుండి నేను ఎక్కడికి పోదును, నీ పారిపోదును. దేవుని ఆత్మ నుండి యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును అంటే, మరి దేవుని ఆత్మను కప్పి కానివ్వండి లేకపోతే దేవుడికి తెలియకుండా మనం ఎక్కడికి కూడా పోలేము. మరి నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోలేదు. ఒక వ్యక్తి పారిపోయాడు. ఎవరు? దేవుడు మాట్లాడకుండా యోనా ఏం చేశాడు? పారిపోయాడు. పారిపోయి ఎక్కడికి పోయాడు? ఆయన అనుకున్న దానికి పోలేకపోయాడు. దేవుడు ఏం చెప్పాడు? నినివే పట్టణానికి పొమ్మంటే ఆయన ఎక్కడికి పోయాడు? తర్షీషుకి పోయాడు. పోయాడు తర్షీషుకి పోలా. ఇప్పుడు ఎక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదు. మనం ఎక్కడికి పోగలుగుతాం? ఎక్కడికి పోలేదు. నేను ఆకాశంలోకి ఎక్కినను నీవు అక్కడను ఉన్నావు. నేను పాతాళమందు పడుకున్నాను నీవు అక్కడను ఉన్నావు. ఆకాశంలోకి పోయినా
ఆసీనుడై ఉన్నాడు. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. ఆకాశములు సింహాసనముగా, భూమిని పాదపీఠముగా చేసుకున్న దేవుడు. మరి ఇంకా ఆకాశం మనం ఎక్కినా కూడా ఆయన మరి ఆకాశమందు కూడా ఉన్నాడంట. మీరు పాతాళమందు పండుకున్నను నీవు అక్కడను ఉన్నావు. నీవు వేపు రెక్కలు కట్టుకొని నేను ఏపు రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతులలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించి నీ కుడి చేయి నన్ను పట్టుకుని అంధకారం నన్ను మరుగు చేయను, నా కలుగు వెలుగు రాత్రి వలె ఉండను అని నేను అనుకునేలా చీకటి అయినను నీకు చీకటి కాకపోవను. రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండను. చీకటి వెలుగు నీకు ఏకరీతిగా ఎట్లా ఉంటాయంట దేవునికి. మనకి పగలేమో కొంచెం వెలుగుగా ఉంటే బాగుంటుంది, చీకటి రాత్రి ఏమో కొంత భయంగా, కొంత అయ్యో కనపడకుండా, మనం పగలు ఎటు పెడితే అటు వెళ్ళినట్టుగా, ఏ పని పడితే అట్లా చేసినట్టుగా నైట్ రాత్రి చేయలేము. అయితే ఆయనకి ఎట్లా ఉన్నాయంట, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఒకే రీతిగా ఉన్నాయంట. ఆయనకు రాత్రి పగులు లేదు. అయితే మరి ఇక్కడ దావీదు అయితే ఇట్లా చెప్తా ఉన్నాడు, దేవుడికి మరి దేవుడికి తప్ప దేవుడికి దాచి కానీ లేకపోతే దేవుడు లేకుండా ఏది కూడా మనము చేయలేమని. మరి ఆయన ఎక్కడికి పోయినా నీవే ఉన్నావయ్యా, మరి నేను కూర్చునేది, పడుకునేది, లేచేది, నడిచేది, నా ప్రవర్తన అంతటా కూడా నీకు తెలుసయ్యా అంటున్నాడు. మరి ఎక్కడికి పోయినా నువ్వు ఉన్నావు. అయితే నీకు ఆయుష్కరమైనటువంటి మార్గము నా యందులోనేమో చూడమంటున్నాడు. నన్ను పరీక్షించి నా హృదయంను తెలుసుకోమంటున్నాడు. మరి తెలుసుకోమంటున్నాడు కాబట్టి మనం కూడా మరి మన హృదయాన్ని దేవునికి చెప్పాలన్నమాట. ఏమనుంది, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. మరి కనికరం పొందాలంటే ఆయన ఏం చేశాడు, దావీదు ఒప్పుకుంటున్నాడు, దేవా నన్ను పరీక్షించి మరి నా హృదయంను తెలుసుకున్నాము, నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకున్నాము, నీకు ఆయాస్కరమైనటువంటి మార్గము నా యందున్నదేమో చూడమంటున్నాడు. మరి ఒప్పుకుంటూ ఉన్నాడు, ఎంతగానో మరి విడిచిపెడతా ఉన్నాడు, మరి అప్పగించుకుంటా ఉన్నాడు. తన హృదయాన్ని ఏం చేస్తున్నాడు, అప్పగించుకుంటున్నాడు. నాకు ఆయాస్కరమైనటువంటి మార్గం నా యందున్నదేమో చూడు అంటున్నాడు అన్నమాట. నా హృదయాన్ని తెలుసుకోమంటున్నాడు. హృదయాన్ని ఏం చేస్తున్నాడు, తెలుసుకుంటున్నాడు. మరి దేవుడు ఏం ఏమంటున్నాడు, నా కుమారుడు నీ హృదయము నాకు ఇమ్ము అంటున్నాడు. ఏమంటున్నాడు, నా కుమారుడ నీ హృదయము నాకు ఇమ్ము అంటున్నాడు. మరి హృదయమును మరి ఎంతటువంటి మరి హృదయాన్ని అయినా కూడా దేవుడు ఏం చేసేవాడు, హృదయం ఎటువంటిది, ఇర్మియా గ్రంథం 17 హృదయము మోసకరం, అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదు, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు లేడు. మరి హృదయాన్ని మరి ఆయనకు అప్పచెప్పినట్లయితే మన కఠినమైనటువంటి హృదయాన్ని మన యొక్క ప్రతి రాతి గలటువంటి హృదయాన్ని కూడా ఆయన ఏం చేసేవాడు, విడిపించి మెత్తని ప్రోగంగా చేసేవాడు. నేను ఏం చేస్తున్నాడు, హృదయాన్ని అప్పచెప్తా ఉన్నాడు, నా హృదయం తెలుసుకోము అంటున్నాడు, దేవునికి చెప్తా ఉన్నాడు. మరి మనం ఈ సమయంలో కూడా మరి దావీదు వలె మనలో మరి మన నడక ద్వారా మన మార్పు ఎట్లా ఉండదు, మన హృదయం ఎట్లా ఉండదు, మరి మనం కూడా దేవుని సన్నిధిలో దేవుడికి అప్పచెప్పినట్లయితే, ప్రభువా మనకు తెలిసినట్లయితే, మనకు తెలిసినటువంటి తప్పిదాలైతే, మనం చేసినటువంటి పొరపాట్లు ఒప్పుకుంటూ ఇంకా దావీదు వలె నీకు ఆయాస్కరమైనటువంటి మార్గము నా యందున్నదేమో చూడుము, నన్ను పరీక్షించి నా హృదయాన్ని తెలుసుకున్నామని మనం కూడా ఏం చేయాలి, దేవుడికి అప్పచెప్పాలి. ఆయన హృదయాన్ని కడిగి పవిత్రపరిచే దేవుడు, పరిశుద్ధపరిచే దేవుడు అన్నమాట. మరి మనలో ఉన్నటువంటి మరి రాతి హృదయాన్ని లేదా కఠినమైనటువంటి హృదయాన్ని మరి మలినంతో మరి అట్లా నిండుకున్నటువంటి హృదయాన్ని కూడా ఆయన ఏం చేస్తాడు, కడిగి శుద్ధి చేస్తాడు, పవిత్రపరుస్తాడు. మరి ఏమనుంది, మన పాపములను మనము ఒప్పుకునేలా
ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన సమస్తమైనటువంటి దుర్నీతి నుండి మన పాపము క్షమించి పవిత్రులుగా చేస్తాడు. ఎందుకు? ఆయన పవిత్రుడు కనుక మనం కూడా ఎట్లా ఉండాలి? పవిత్రంగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా ఎట్లా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉంటేనే ఆయనకు తగినట్టుగా మనము ఉంటాం. ఆయన మన దేవుడు కనుక, మనం ఆయన బల్యం కనుక, ఆయన మన తండ్రి కనుక, మనం ఆయన కుమారుడు కనుక మనం ఆయన తగినట్టుగా ఉండాలి. ప్రభువుతో సమానంగా, ప్రభుని సూచనము, ప్రభువునితో సమానంగా మనం అచ్చట ఉండదు. మరి ఆయనతో ఉండాలంటే ఆయన ఉన్నట్లే మనము ఉండాలి. పౌలు అంటాడు కదా, క్రీస్తు యేసును కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండాలి. మరి మనం చూడండి, మనం ఒకలాగా మన బిడ్డలు ఒకలాగా ఉంటే మనకి ఎంతో బాధ. అట్లానే మరి దేవుడు కూడా మరి ఇట్లా చెప్తా ఉన్నాడు, ఏమనంటే మనము కూడా మరి ఆయనతో సమానముగా ఉండాలని, మరి మనము కూడా మన హృదయం కూడా మరి భద్రపరచబడాలని దేవుడు కోరుతా ఉన్నాడు. అయితే దావీదు ఒప్పుకుంటా ఉన్నాడు, దేవా నన్ను పరీక్షించు, పరిశోధించు అని, ఈ కాయాస్కరమైనటువంటి మార్గము నా అందున్నదేమో చూడమంటున్నాడు. మన హృదయాన్ని కూడా మరి దేవుడు అప్పచెప్తూ మన యొక్క అతిక్రమలను, మనం చేసినటువంటి పొరపాట్లు, తప్పుదాలు మరి ఒప్పుకున్నట్లయితే ఆయన మరి మన యొక్క పాపములను క్షమించి పవిత్రంగా చేసిన దేవుడు కనుక మనం ఈ సమయంలో ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే మనం ఏం చేస్తాం? కనికరము పొందుతాం. అట్లా దాచిపెట్టుకుంటే మనం ఏమాత్రం కూడా వర్ధిల్లేము. చూడండి, యోనా గ్రంథంలో యోనా కూడా ఒప్పుకుంటా ఉన్నాడు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మాట, నన్ను దాంట్లో పడవేయమంటున్నాడు. ఆయన చేసినటువంటి పొరపాటు, ఆయన చేసినటువంటి తప్పు తెలుసుకొని వాళ్ళతో అంటున్నాడు, యోనా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం 12వ వచనం. అప్పుడు వారు సముద్రం పొంగుచున్నది, తుఫాను అధికమవుతున్నది, సముద్రం మా మీదకు రాకుండా విమరించినట్లు మేము నీకేమి చేయవలనని అతను అడుగుగా, యోనా నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదకు వచ్చినని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి. వారితో చెప్పింది. ఇలా తెలుసు కదా మనకి, ఇలా ఏం చేశాడు? ఇలా మరి నినివే పట్టణానికి వెళ్ళమన్నప్పుడు ఇలా ఏం చేశాడు? తార్షీషుకి వెళ్తూ వచ్చాడు. వెళ్తూ వచ్చినప్పుడు అక్కడ ఆ ఓడలో మరి వెళ్ళినప్పుడు అక్కడ ఎంతగానో మరి ఆ గొప్ప తుఫాను వేగి ఆ ఓడ ఉనికిపోయేటట్టుగా, బద్దలైనట్టుగా పరిస్థితి వచ్చింది. వచ్చినప్పుడు వాళ్ళందరూ కలగపడతా మరి ఎంతగానో భయపడతా మరి చేశాడు అన్నమాట. ఇక్కడ 10వ వచనం, తాను యెహోవా సన్నిధిలో వాళ్ళు కూడా తెలుసుకున్నారు. ఏమనుకున్నారు? మరి నీవు యెహోవా సన్నిధి నుండి పారిపోవచ్చినట్లు అతడు ఆ మనుషులకు తెలియచేయకపోయినా కనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతన్ని అడిగి, వాళ్ళు కూడా అడిగినప్పుడు తెలుసుకున్నప్పుడు ఏం చేశారు? భయపడుతూ వచ్చినారు. అప్పుడు నేను ప్రశ్నిస్తున్నాను, మేము ఏం చేయాలా మరి అడిగినప్పుడు నేను అంటున్నాడు, నన్ను బట్టియే ఈ మాట మనకు కావాలి. ఏమంటున్నాడు? నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదకు వచ్చిందని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేడు. ఎవరిని బట్టి వచ్చిందంట తుఫాను? గొప్ప తుఫాను యోనా గురించే వచ్చింది. నేను ఎక్కడికి వెళ్ళాలి? ఆ ఓడలో ఉంటా, సముద్రంలో ఉంటా, పక్కకి అవతలకి వెళ్ళాలి. అయితే ఆయన వెళ్ళక మునిపే ఏమి వేగింది? గొప్ప తుఫాను లేదు.
గొప్ప తుఫాను జరిగినప్పుడు మరి ఆ ఓడ పోవడానికి వీలు పడలే. అప్పుడు వాళ్ళందరూ కలవరపడతా వెళ్ళినప్పుడు నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చిందని నాకు తెలిసి ఉన్నది, నన్ను ఎత్తి సముద్రంలో పడవేడు. ఒప్పుకుంటున్నాడు, నేనే ఇది కారకుడును, నేనే, నన్ను బట్టి ఈ తుఫాను వచ్చిందని చెప్పి ఒప్పుకుంటున్నాడు. మనము కూడా మనకు తెలిసినటువంటి మన దేవుని సంఘంలో మరి దేవుని యొక్క మరి కార్యాల్లో మరి ఇంకా మనం చేసినటువంటి ప్రవర్తనలో కానీ దేవుని విషయంలో మరి ఏదైనా నిర్లక్ష్యం అలక్ష్యం కానీ పట్ల అశ్రద్ధ మరి చేసినట్లయితే మనము కూడా మరి ఒప్పుకున్నట్లయితే ఆయన మరి క్షమించే దేవుడు. మరి ఎంత ఘోర పాపాత్ములైనా క్షమించే దేవుడు, ఎంతైనా క్షమించటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు. ఆయన త్రోసివేసేవాడు కాదు. అది కాబట్టి మనం కూడా ప్రభా మరి నేను చేసినటువంటి పొరపాట్లు తప్పులను క్షమించయ్యా అని అడిగితే ఆయన క్షమించే దేవుడు. ఆయన ఏమాత్రం కూడా విడిచిపెట్టే దేవుడు కాదు, త్రోసివేసే దేవుడు కాదు. మరి ఏదైతే మాట వినకుండా మరి ఇట్లా చేసినప్పుడు అట్లా పరిస్థితి జరిగినప్పుడు మరి ఆయన ఒప్పుకుంటున్నాడు, నన్ను బట్టి తుఫాను కలిగింది, నన్ను ఎత్తే సముద్రంలో పడవేయంటున్నాడు. అది చూడండి, ఆయన ఒప్పుకున్నప్పుడు మరి ఆయనకు దేవుడు మరి ఆయన ఇబ్బంది ఏమి లేకుండా తర్వాత చేసినట్టుగా మనం చూస్తాం. ఆయన కడుపులో ఉండటం మరి దేవుడు మళ్ళీ ఆయనకు చేస్తూ వచ్చాడు. అయితే మరి మనము కూడా చూడండి, దానియేలు గ్రంథము చూసుకొని మరి మనం ఎట్లా దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను కనుక రాజ్యమంతటి మీద అతను నియమింపవలెనని రాజు ఉద్దేశించెను. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండెను. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు కనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయేది. అయితే మనకు తెలుస్తుంది అంతా కూడా మరి ఈయన ఆ రాజ్యం అంతటి మీద కూడా మరి అధిపతులు ఉన్నప్పుడు ఈయన కూడా మా లెక్కలు అప్పు చెప్పే వారిలో ఒకడుగా ముఖ్యుడుగా ఉంటాడు. ఎవరు? దానియేలు. ఆ రాజ్య పరిపాలన విషయంలో రాజుకి మరి ముఖ్యుడుగా ఉంటాడన్నమాట. అయితే ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. ఎటువంటి వాడు? అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. ఎందులో ఏముంది? శ్రేష్టమైనటువంటి బుద్ధి ఉంది. మరలా ఈయన ఆ ప్రధానుల్లోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నొందిన కనుక రాజ్యమంతటి మీద అతను నియమింపవాలని రాజు ఉద్దేశించను. అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని తగిన హేతువు కనిపెట్టుచున్నది. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను తప్పైనను చేయవాడు కాడు కనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయింది. ఈయన మొదటిగా మరి అక్కడ చూసినట్లయితే ఏమన్నాడు? శ్రేష్టమైనటువంటి బుద్ధి గలవాడైంది. తర్వాత ఇక్కడ మరి ఏ నింద మోపాలని వారు కనిపెట్టుచున్నప్పుడు కూడా నేను ఎటువంటి వాడై ఉన్నాడు? నమ్మకస్తుడై ఉన్నాడు. ఎటువంటి వాడై ఉన్నాడు? నమ్మకస్తుడై ఉన్నాడు. ఏ నేరం చేయనివాడు, ఏ తప్పైనను చేయనివాడు, లోపమైన కనుగొనలేడు, ఏ లోపం కూడా లేనివాడు, శ్రేష్టమైన బుద్ధి గలవాడు, నమ్మకస్తుడు, ఏ నేరము చేయనివాడు, తప్పైన లోపమైన కూడా మరి ఆయనలో కనుగొనలేకపోయారన్నమాట. అటువంటి వాడు అన్నమాట. అయితే మరి వాళ్ళందరూ మరి ఎంతో
కూడికి వచ్చి ఇట్లా చేసినప్పుడు కూడా దేవుని పద్ధతి విషయంలో ఇతను చిక్కుతాడు అని చేసినప్పుడు కూడా నేను యథాప్రకారంగానే చూడండి 10వ వచనం 6వ అధ్యాయం ఈ శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనును. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. అయితే బట్టి శాసనము సందర్భం అయితే ఎవరు కూడా మరి 30 దినాల వరకు మరి ఎక్కడ దేవుడు ఎద్ద కానీ మనుషులు ఎద్ద కానీ మరి మనం చేయకూడదని ఆ శాసనం సంతకం చేయబడినప్పుడు కూడా నేను ఏం చేస్తామన్నాడు యథాప్రకారముగా మరి దేవునికి ప్రార్థన చేస్తా వస్తూ వచ్చినాడు. ఆయన యథాప్రకారంగా ఇంటికి వెళ్ళి అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటిపై కిటికీలు యెరూషలేము తట్టులకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తుతించుచు వచ్చింది. మరి ఎన్నున్నా కూడా నేను ఏం చేస్తూ వచ్చినాడు ప్రార్థనాపూర్వకమైన జీవితము కలిగిన వాడు, ప్రార్థన చేసేవాడు, దేవుడిని స్తుతించేవాడు అన్నమాట. మరి అయితే ఈయన మనం చూసినట్లయితే ఈ లక్షణాలు కలిగిన వాడు అన్నమాట. మరి ఈయనైతే ఒక రాజుగారి విషయంలో మరి దేవుడి విషయంలో కూడా ఉన్నాడు దేవుడికి. అయితే ఈయన శ్రేష్టమైన బుద్ధి ఉంది, మరి మంచి బుద్ధి ఉందన్నమాట. రాజ్య పరిపాలన విషయంలో శ్రేష్టమైనటువంటి అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు, నమ్మకస్తుడై ఉన్నాడు. ఏ నేరము ఏ తప్పు కూడా చేసేవాడు కాదు. లోపము కూడా ఆయనలో కనిపెట్టినప్పుడు లోపం ఎక్కడ దొరుకుతుందని చెప్పినప్పుడు ఏ లోపము కూడా లేనివాడే ఉన్నాడు. ఇంకా చూసినట్లయితే ప్రార్థన పూర్వకమైన జీవితము కలిగిన వాడు, ప్రార్థన పరుడు అన్నమాట. ప్రార్థన చేయటం మానుకునేవాడు కాదు. మరి ఏమని తీర్పు దేవుడి యొద్ద మనం చేసిన మనుషుల యొద్ద మనం చేసినా కూడా మరి సింహాల గుహలో పడవాలని రాజు ఆజ్ఞ. అయితే అయినను కూడా ప్రాణం కంటే కూడా దేవుడు మరి ఎంతగానో కూడా మరి దేవుడిని స్తుతిస్తూ ప్రార్థన చేస్తా ఆయన వస్తూ వచ్చాడు అన్నమాట. మరి ఈ సమయంలో కూడా మరి మనము దేవుని విషయంలో దేవుని యొక్క మన బుద్ధి మరి మనం శ్రేష్టమైన బుద్ధి గలవాలని ఉన్నాము. మరి దేవుడికి నమ్మకస్తులుగా ఉంటున్నాము. మనలో కూడా మరి ఏదైనా తప్పైనను నేరమైన ఏముందంట నేరమైన తప్పైనను లోపమైన కూడా కనుగొనలేకపోయారంట. మరి మనం ఎట్లా ఉన్నాము మన దేవునికి, మన జీవితంలో దేవుని యొక్క ఎట్లా ఉన్నామో మనం కూడా పరీక్షించుకోవాలి. మరి ప్రార్థించే విషయంలో కూడా మరి మనం ఆయా స్థానంలో మనం అందరం కూడా బలహీనం కనుక మరి ప్రార్థించవలసినంత రీతిగా మనము ప్రార్థించాలి. ఆయన చూడండి ప్రాణము తీస్తానని ఆ సింహాల గుహలో పడదోస్తానని తెలిసి కూడా ఏం చేస్తూ వచ్చాడు శాసనం రాజుగారు మరి శాసనం చేసినప్పుడు కూడా ఆయన ఏం చేస్తూ వచ్చాడు అనుదినము యథాప్రకారం ఎప్పుట్లాగా ఏం చేస్తాడు అనుదినము కిటికీలు తెరిచి యెరూషలేము వైపు ఆయన దేవుడికి ప్రార్థన చేస్తా వచ్చినాడు. మరి మనము కూడా మరి అది ప్రార్థనాపూర్వకమైన జీవితం దానిలో వలె ప్రార్థనాపూర్వకమైన జీవితం కలిగి ఉన్నామా లేదా మరి ఏముందంటే ప్రార్థన చేయకపోవటము పాపం, ప్రార్థన చేయకుండా పాపం. మరి మనం ప్రార్థన చేయడం మరి మన దేవుని నిర్లక్ష్యంతో అలక్ష్యంతో మరి కార్యాలను చేస్తున్న మనం పరీక్షించుకున్నాం. పరీక్ష మరి ఏముంది అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధులను వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరించాడు. మరి దావీదు చూసినట్లయితే ఆయన చెప్తూ దేవుని ఎదుట అంతా నాదంతా నా పరిస్థితి అంతా నీకు తెలుసయ్యా అంటే చెప్తూ మరలా ఏం చేస్తున్నాడు హృదయాన్ని తెలుసుకోమంటున్నాడు. మార్గం నీకు ఆయాస్కరమైనటువంటి మార్గము నా ఉన్నదేమో చూడమంటున్నాడు. మరి యోనా కూడా ఒప్పుకున్నాడు. ఏమన్నాడు నన్ను బట్టియే ఈ గొప్ప ఉపాధి కలిగిందని మనం చేసినటువంటి పొరపాటును ఒప్పుకుంటూ వచ్చినాడు. ఇంకా చూసినట్లయితే దావీదు కూడా కీర్తన 51వ అధ్యాయంలో ఎంతగానో దేవా నేను కేవలం నీకు విరోధంగా పాపము చేసి ఉన్నాను అంటాడు. మరి ఆయన ఇంకా కోల్పోయినంత
అంతా కూడా తిరిగి నాకు రక్షణానందం నాకు మళ్ళా పుట్టించని, మరి మీ సన్నిధిలో నన్ను త్రోసివేయొద్దని ఆయన మరి నూతనంగా పుట్టించే పరిశుద్ధాత్మను అని ఎంతగానో మరి ఆయన తప్పిదాన్ని ఒప్పుకుంటూ మళ్ళా దేవుడిని అడుగుతూ ఉంటాడు. మరి ఈ సమయంలో మనము కూడా మరి మన వాయువులే కూడా మనము కూడా మన యొక్క మరి విశ్వాస జీవితంలో మరి మనలో కూడా మరి ఎక్కడో దేవుడు అడిగినటువంటి మనము మరి దేవుడంటే తెలియనటువంటి మనము కూడా ప్రేమించి వెతికి రక్షించి మన ప్రజలుగా చేశాడు, మన కుమారులుగా కుమార్తెలుగా చేశాడు. మరి రక్షించబడిన మనము మరి దేవుని సన్నిధిలో ఎట్లా ఉంటున్నాము, మరి వారి వల్లే మన జీవితం ఎట్లా ఉందో పరీక్షించుకొని మరి మనం ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ఫలితం పొందే వారంగా ఉంటాం. సమయంలో ప్రార్థించాలి. అతిక్రమములు దాచిపెట్టేవాడు, అందుకే దావీదు అడుగుతున్నాడు. చదువుకున్నాం కదా, మళ్ళీ అర్థం లేదు కాబట్టి ప్రార్థన సమయం గడుపుతున్నాం. నా హృదయమును పరిశీలించి పరిశోధించి పరీక్షించి తెలుసుకో. 4 భాగాలు చెప్తున్నాడు. తెలుసుకోమని ఏం చెప్తున్నాడు చెప్పండి. ఈయన బతిలాడుకుంటున్నాడు. కారణం ఏంటంటే